Hi Jay aspirants and parents, welcome back to my channel. Rajiv Gandhi Institute of Petroleum Technology, JEIS అమేథీలో ఇది ఎవరికైనా తెలుసా? మరి జేఈ అడ్వాన్స్ దీని కూడా ఇక్కడ కూడా అడ్మిషన్స్ జేఈ అడ్వాన్స్ ద్వారా జరుగుతాయి. మరి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఏ విధంగా అయితే వైజాగ్లో ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా జేఈ ద్వారా మరి అడ్మిషన్స్ అయితే దొరుకుతుంది. ఇది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా నెంబర్ 1. ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ బాగానే ఉంటాయి ప్లేస్మెంట్స్. మరి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎలిజిబిలిటీ, అసలు ఫీజ్ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా, మరి జేఈ జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ఎంత ఉంది అని మరి ఒకసారి డిస్కస్ చేద్దాం. అడ్మిషన్స్లోకి వెళ్ళే ముందు ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అకాడమిక్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్స్. ఇది రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ పెట్రోల్, ఇది డైరెక్ట్గా అప్లై చేయాలి. దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద జోసా కౌన్సిలింగ్లో ఉండదు. ఇది మనం సపరేట్గా ఇండివిజువల్గా అప్లై చేయాలి. ఐఏఎస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇవన్నీ సపరేట్గా మీకు జేఈ అడ్వాన్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అప్లై చేయాలి. దీనిలో ప్రోగ్రామ్ విషయానికి వస్తే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కూడా ఉంటాయి. అండర్ గ్రాడ్యుయేట్ అంటే జేఈ అడ్వాన్స్ ద్వారా తీసుకుంటారు. ఆర్జీపీటీ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఉంది, బీటెక్ ఇన్ సిఎస్సి అండ్ ఎంటెక్ ఇన్ ఆర్టిఫిషియల్. ఇవి గేట్ ద్వారా, మరి మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ గేట్ ద్వారా కొన్ని తీసుకుంటారు. ఎంబీఏ కోర్సెస్ కూడా ఉంది, ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా, పిహెచ్డి కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. మరి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల విషయానికి వస్తే ముఖ్యంగా ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళ దగ్గర కెమికల్ ఇంజనీరింగ్ ఉందమ్మా. మరి కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ మేజర్ వచ్చి పెట్రోకెమికల్స్ అండ్ పాలిమర్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ ఇంజనీరింగ్, సిఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మేజర్ వచ్చి ఈ వెహికల్ టెక్నాలజీ, తర్వాత ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్స్ ఉంది, బీటెక్, పెట్రోలియం ఇంజనీరింగ్. ఇక్కడ బాగానే కోర్సులు కూడా సిఎస్సి, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కెమికల్లో బాగుండదు. ఎక్సెప్ట్ సివిల్ తప్పితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. మరి దీనికి సంబంధించి ఇది ఇక్కడ చూసారా, మరి అడ్మిషన్ టు ఆల్ ప్రోగ్రామ్స్ ఈజ్ త్రూ జేఈ అడ్వాన్స్డ్ అనమాట. ద రిమైనింగ్ వేకెంట్ సీట్ ఇఫ్ ఎనీ విల్ బీ ఫిల్డ్ త్రూ ద జేఈ మెయిన్ ద్వారా కూడా ఫిల్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మనం జేఈ మెయిన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. జేఈ మెయిన్తో అప్లై చేసుకోవచ్చు. జేఈ అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు, జేఈ మెయిన్కి తర్వాత ప్రిఫరెన్స్ ఇస్తారు. అది గుర్తుపెట్టుకుని. అడ్మిషన్ టు ఆల్ ప్రోగ్రామ్స్ ఈజ్ త్రూ జేఈ అడ్వాన్స్డ్. రిమైనింగ్ వేకెంట్ సీట్ ఇఫ్ ఎనీ విల్ బీ ఫిల్డ్ త్రూ జేఈ మెయిన్. అంతవరకు రాదు, జేఈ అడ్వాన్స్ వాళ్ళే జాయిన్ అయిపోతారు. ఇది మరి ప్లేస్మెంట్స్ సంగతి. మరి ఫీజు విషయానికి వస్తే ఫీజు డీటెయిల్స్ ఎంతంత, మరి వీళ్ళు మరి ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంది ఒకసారి మనం చూసుకుందాం. ఇక్కడ ప్లేస్మెంట్ విషయం, మరి ఫీజు స్ట్రక్చర్ ఫర్ బీటెక్ ఐడిడి అంటే ఇంటిగ్రేటెడ్ 24 ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న అకాడమిక్ సెషన్ వాళ్ళకి మరి ఫీజు స్ట్రక్చర్ తెలుసుకుందాం. ఇది యూపీలో ఉందమ్మా. మెయిన్ జేఈస్ అమేథీ అనేది యూపీలో ఉంది, అది ఒకటి గమనించగలరు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ అయితే ఫీజు స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది. 4 ఇయర్ బీటెక్, 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఎంటెక్. దీనికి సంబంధించిన ఫీజు, అడ్మిషన్ ఫీజు అయితే 4 ఇయర్ బీటెక్ వాళ్ళకి జనరల్ ఓబీసీ 4,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 4,000 రూపాయలు, మరి 5 ఇయర్స్ వాళ్ళకి 4,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఎంటెక్ వాళ్ళకి 4,000 రూపాయలు. అల్యూమినియం మెంబర్షిప్ 1,000 రూపాయలు పెట్టాడు. స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్ 1,000 రూపీస్ అయితే పెట్టాడు. ఈ విధంగా అయితే మొత్తము జాయినింగ్ వన్ టైం అయితే 6,000 కట్టాలి. ప్రతి ఒక్కరు కూడా వన్ టైం బోనస్ కింద 6,000 కట్టాలి. అదేవిధంగా ద డిపాజిట్ పేబుల్ అట్ ద టైమ్ ఆఫ్ రిఫండబుల్ కాస్ట్ అండ్ డిపాజిట్ 9,000 కట్టాలి. 6,000 ప్లస్ 9,000 15,000 అమ్మ. ఇక్కడికి జాయినింగ్ వన్ టైం పేమెంటు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ వీ నీడ్ టు పే 15,000. తర్వాత ట్యూషన్ ఫీజు వచ్చి ద సెమిస్టర్ అది 15,000 అయిపోయింది కదా. సెమిస్టర్ ఫీజు పేబుల్ ఫర్ ది ఈచ్ సెమిస్టర్ నాన్ రిఫండబుల్, ఇది 1 lakh అవుతుంది. 1 lakh. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 75,000 అమ్మ. వీళ్ళకి పెద్దగా ఇక్కడేం ఫీజు డిస్కౌంట్ కూడా ఇవ్వటం, 25% కన్సెషన్ అయితే ఇస్తున్నారు. ఇది ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వాళ్ళకి 1,000 రూపీస్ పర్ సెమిస్టర్, ఇక్కడ 75,000. మరి ఫీజు అయితే వాసిపోతుంది. మరి ఫీజు చూసి కొద్దిగా బీ కేర్ఫుల్. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ కానీ మిగతా వాళ్ళు కూడా ఫీజు ఏ విధంగా అంటే సెమిస్టర్ ఇయర్లీ 2 lakhs రూపీస్ అమ్మ. ఇయర్లీ 2 lakhs రూపీస్ ఇంటూ 4,000 8 lakhs రూపీస్ ఫీజు అవుతుంది. తర్వాత 8 lakhs రూపీస్ ట్యూషన్ ఫీజు మాత్రం అవుతుంది. ఫీజెస్ బాగుండే చూసుకుని జారండి. 8 lakhs రూపీస్
అవుతుంది. తర్వాత అకాడమిక్ ఫీజెస్ అన్నీ కలిపేసి ఇచ్చేసాడమ్మ వీడు 1,36,000 రూపీస్ పర్ ఈచ్ సెమిస్టర్ ఇచ్చాడు. 1,36,000 అంటే పర్ ఈచ్ సెమిస్టర్ 1,36,000 ఇంటూ 8 అంటే బాగానే అవుతుంది ఇక్కడ కూడా. మరి చూసినప్పుడు ఇది 8 సెమిస్టర్స్ కలిపి 8 సెమిస్టర్లు ఉంటాయి కదా కలిపి ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజుతో కలిపి 11 లక్షలు అవుతుందమ్మ. 10,92,000 రూపాయలు అవుతుంది. దీనికి వీళ్ళకి ఇది ఓసీ పిల్లలకి కానీ మరి 10 లక్షలు అంటే 11 లక్షలు అమ్మ. 11 లక్షలు మీ బీటెక్ ఖర్చులు అవుతుంది. ఇది ఎస్సీ ఎస్టీ పిల్లలకి కొద్దిగా తక్కువ. అదేవిధంగా మరి ఎస్సీ స్టూడెంట్స్కి అయితే కొంచెం మరి అన్ని సెమిస్టర్ కూడా కలిపేసి మీకు ఎంత అవుతుందంటే 8,92,000 అవుతుందమ్మ. ఇక మా అయితే 1 లక్ష రూపాయలు తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 25,000 రూపీస్ కదా, 25,000 రూపీస్ అంటే 2 lakhs దాకా తగ్గుతుంది. 2 lakhs రూపీస్ వీళ్ళకి తగ్గుతుంది, వీళ్ళకి 2 lakhs రూపీస్ ఎక్కువ. ఇక్కడ వీళ్ళకి 2 lakhs రూపీస్ తగ్గుతుంది, వీళ్ళకి 8,92,000 రూపీస్ అవుతుంది 4 years. వీళ్ళకి 10,92,000. ఇక్కడ 15,000 కూడా వస్తుంది. ఫీజెస్ కూడా బాగానే ఉన్నాయి. ఫీజెస్ అమౌంట్ పేబుల్ అట్ ఇన్స్టిట్యూషన్ డ్యూ టు ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫస్ట్ సెమిస్టర్లో మరి బీగానే 1,51,000. ఫీజెస్ కూడా బాగున్నాయి. బీ కేర్ఫుల్, ఇక్కడ చేరే వాళ్ళు ఫీజెస్ బాగా ఉన్నాయి. మరి ఫీజెస్ కూడా మరి చూసుకుని జారండి. ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత అది ఒక ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఎస్పెషల్లీ చూసుకుని జారండి అమ్మ. ఎస్సీ ఎస్టీస్ నో ఫీజ్ కన్సెషన్ ఫర్ ది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా 25% ట్యూషన్ ఫీజ్ ఈజ్ వ్యూడ్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ. అంటే పెద్దగా ఒక రూపాయికి ఒక పావలా తగ్గిస్తాడు 25%. పెద్దగా ఏమి తగ్గతలేదు. ఫీజులు భారీగా ఉండి ఒకసారి చూసుకుని జాయిన్ అవ్వండి ఈ ఇన్స్టిట్యూట్లో చేరేవాడు. మరి ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ ప్లేస్మెంట్ కూడా ఉండదు. దీనికి ప్లేస్మెంట్ బ్యాచ్ ప్రొఫైలు, ప్లేస్మెంట్ బ్రోచరు ఈ విధంగా కూడా ఉంది. ప్లేస్మెంట్ బ్రోచర్కి వెళ్దాం ఒక్కసారి మనం. ప్లేస్మెంట్ బ్రోచర్ కూడా చెక్దాం. ఎంబీఏ ప్లేస్మెంట్ బ్రోచర్ ఇచ్చాడు కానీ ఇక్కడ మరి ప్లేస్మెంట్ స్టేటస్, ప్లేస్మెంట్ ప్రొఫైల్ కూడా ఇవ్వలేదు. స్టేటస్ ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ మరి 22 అంటే ఇది రీసెంట్గా స్టార్ట్ చేసారేమో. మరి 22 నుంచి ఉంది ఇక్కడ ప్లేస్మెంట్ స్టేటస్ ఫర్ ది ఇయర్ 2022, 23, 24. మరి 22 నుంచి ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ 22 పిల్లలకి ఏ విధంగా ఉందో, ప్లేస్మెంట్స్ బాగుండయా లేదా. మరి ఫీజులు కూడా బాగానే వసూలు రాజేలాగా ఇక్కడ. మరి ఇది ప్యూర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్. మరి వీళ్ళు ఎందుకు మరి చేస్తున్నారో మనకు తెలియదు కానీ మరి ప్లేస్మెంట్ విషయానికి వస్తే ప్లేస్మెంట్ గ్రాడ్యుయేషన్ బీటెక్. మరి ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చేసి ఒకరిని మరి బైజూస్, గెయిల్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ మెయిన్గా గెయిల్ వాళ్ళు వస్తారమ్మా. మీరు గెయిల్ ఇండియా లిమిటెడ్, విప్రో వాళ్ళు ఒకడు. కాకపోతే 9.9 LPA పెద్ద. మరి ఫీజులు బాగానే ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ మరి ఐఓసీఎల్ వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి. JSW, HPCL, లేటెంట్ వ్యూ, ఆల్గో 8, HMCL ఈ విధమైన 10 lakhs ప్యాకేజ్ దాకా వీళ్ళు ఇస్తున్నారు. బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ ప్యాకేజీ విప్రో ఒకళ్ళు, ONGC 11, CRDT, బైజు, టారెంట్, గ్యాస్ కోర్ కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడికి మెయిన్. ఎందుకంటే ఇది పెట్రోలియం కదా. ఇది ఈ విధంగా బీటెక్ పెట్రోలియం వాళ్ళకి మెయిన్ ఇచ్చారు. అప్పుడు పెట్రోలియం తర్వాత మిగతా బ్రాంచెస్ యాడ్ చేసింది. మరి ఇంతకుముందు చూసింది 22 బ్యాచ్ ఏమో. ఇప్పుడు 23 బ్యాచ్కి సంబంధించిన ఎల్ఎన్టీ గెయిల్ 2 తీసుకున్నారు. 9.6 ప్యాకేజీ అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇది గవర్నమెంట్ స్టాండర్డ్ కాబట్టి 4 తీసుకుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండో ప్రైవేట్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ ఒకళ్ళు ఇచ్చారు. కెమికల్స్, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్. ఇప్పుడు బీటెక్ స్టార్టింగ్లో పెట్రోలియం కెమికల్ ఉండటమే ఉంది, తర్వాత ఏమి లేదమ్మా. ఇక్కడ 9.6 11 ఇచ్చారు. పెట్రోలియం వాళ్ళకి 11 LPA ఇచ్చారు. డేటా ప్రైవేటైజేషన్, ఎల్ఎన్టీ, ONGC వాళ్ళు ఇక్కడ 11 ఇవ్వటం అయితే జరిగింది. ఇది 2024 అమ్మ. రీసెంట్గా మరి ఆన్ గోయింగ్. ఇప్పుడు 25 కదా, ఇది లాస్ట్ డిసెంబర్లో వచ్చినట్టుంది. ఇక్కడ రిలయన్స్ మొబిలిటీ వాళ్ళు ఇక్కడ యావరేజ్ CTC వచ్చేసి 9.62, మీడియన్ 7.3, హైయెస్ట్ 19 lakhs ఇచ్చారంట, లోయెస్ట్ అయితే 4.2. రిలయన్స్ BP, టోరెంట్ గ్యాస్, గెయిల్ వాళ్ళకి ఒకటి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2 తీసుకున్నారు. ICICI ప్రుడెన్షియల్,
ఇండో ఆయన అదానీ గ్యాస్, ఇస్సా విరామ్. తర్వాత మరి ఈ విధంగా కెమికల్ ఇప్పుడు సిఎస్సి బ్రాంచ్లు ఉండి ఎలక్ట్రానిక్స్ అవి లేటెస్ట్గా వస్తాయి, అవి ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు ఇక్కడ. హిందుస్థాన్ పెట్రోలియము, ఇండోరామా, హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముగ్గురిని, మెయిన్ ఐఓసిఎల్, గెయిల్, హెచ్పిసిఎల్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి ఇక్కడ. మరి భారత పెట్రోలియం కూడా వచ్చింది, బీపీసీఎల్. గవర్నమెంట్ కంపెనీస్లో జారాలనుకుంటే ఇక్కడ చేరవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇండో అదానీ ఇక్కడ 10.65 ప్యాకేజ్ ఉంటే మరి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అంటే 4 years అయినట్టుంది. ఇక్కడ బీటెక్ కంప్యూటర్ సైన్స్ని ఇండియా టాటా కన్సల్టెన్సీ, టీసీఎస్ ఒకళ్ళు, ప్లూరీ సైట్ 4, టైమిక్ జపాను 2 వచ్చేసి లిన్ఫాక్స్ లాజిస్టిక్స్, ఆల్గో 8 ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించిందేమో. ఆర్ట్వేర్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వచ్చి ఏషియా 1, జపాన్ 1, మైక్రాన్ టెక్నాలజీ, మైక్రాన్ వాళ్ళు 1, ఆల్గో 1, టాటా వీళ్ళకి 10.09 lakhs ప్యాకేజ్. ప్లేస్మెంట్ ఫర్ గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ ఇది స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది, ఇంకా జరుగుతానే. ఇది లాస్ట్ ఆగస్టు స్టేటస్ ఇది ప్లేస్మెంట్ పర్వాలా, నాట్ బ్యాడ్ అనుకోవాలి. మరి అంటే ఫీజులకి వచ్చే ప్లేస్మెంట్కి పెద్దగా సంబంధం ఏం లేదు, ఫీజులు ఏమో ఎక్కువగా ఉండే, ప్లేస్మెంట్స్ ఏమో కొంచెం తక్కువగా ఉన్నాయి అంతే. మరి ఇన్స్టిట్యూట్ గురించి చెప్తా మర్చిపోయాను, ఇది రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ. ఇది మెయిన్ ఏంటంటే ఇది మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం కింద వస్తుందమ్మ. ఇది పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆ డిపార్ట్మెంట్ కింద ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ ఫర్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, జైస్ అమేథీ, ఉత్తరప్రదేశ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ది ఇన్స్టిట్యూట్ హ్యాస్ అకార్డెడ్ స్టేటస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నేషనల్ ఇంపార్టెన్స్ అలాంగ్ విత్ ద లైన్స్ ఆఫ్ టెక్నాలజీ లైన్స్ ఆఫ్ ద ఐఐటీస్ అండ్ అవార్డ్ డిగ్రీస్. ఇది వీళ్ళ కోఆపరేషన్ అవుతుంది. మరి డొమైన్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూట్ బై 6 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ఆయిల్, ఓఎన్జీసీ, ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, గెయిల్, భారత పెట్రోలియము, హెచ్పిసిఎల్ ఇన్ అసోసియేట్ విత్ ఆయిల్ ఇండస్ట్రీ వాళ్ళతో సహకారం తీసుకుని కోఆపరేషన్తో పెడతాం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్ ఈజ్ అసోసియేట్ విత్ లీడింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ స్పెషలైజింగ్ ఇన్ డొమైన్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ అండ్ ఎనర్జీ సెక్టార్. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇన్స్టిట్యూట్ టు ప్రొవైడ్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. ఇది requirement. The institute is offer number of bachelor's and master degree program, postgraduate courses and doctoral in science, engineering and mathematics. ఇదమ్మా ఇది జేఈ మెయిన్ ద్వారా కూడా దీని మెయిన్ ఏంటంటే జేఈ మెయిన్ ప్లస్ జేఈ అడ్వాన్స్ ద్వారా కూడా తీసుకుంటారు ఇక్కడ మరి జేఈ అడ్వాన్స్ కూడా తీసుకుని జేఈ మెయిన్లో కొద్దిగా మంచిగా పర్సెంటేజ్ వస్తే కూడా మీకు రావచ్చు. మరి ఖర్చు కూడా బాగానే అవుతుంది. ఒక్కొక్క స్టూడెంట్కి వచ్చి ఓసీ స్టూడెంట్కి 12 లక్షలు అవుతుంది, ఎస్సీ స్టూడెంట్కి 10 లక్షలు అవుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దీన్ని కూడా ఒక కన్నేసి ఉంచండి, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీని ఒక కన్నేసి ఉంచండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.